వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. భూసారం దెబ్బతిని పంటలు పండని స్థితి నెలకొంటోంది. అవసరానికి మించి ఎరువులు, పురుగుమందులు వాడి పండించిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సహజ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ వివరాలను ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం పదండి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఒక సమూలమైనటువంటి మార్పు దిశగా అడుగులు పడబోతున్నాయి. ఎందుకంటే ప్రతి రంగంలోనూ సంస్కరణలు తథ్యంగా కనిపిస్తున్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చేటువంటి సంస్కరణలు రాబోయేటువంటి భవిష్యత్తుకు ఒక భద్రతను, ఒక కీలకమైనటువంటి పునాదిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ మీద ఉంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలపైన ఇంకా బేస్ అయి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ అంశాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజెంట్ వ్యవసాయ రంగంలో సమూలమైనటువంటి మార్పులు, మరి ముఖ్యంగా రైతులకు లాభసాటి వ్యవసాయం, రైతుల పరిరక్షణకు సంబంధించి అవసరమైనటువంటి విధానాలు, పథకాలు, ఇలాంటి వాటితో వెళ్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఒక సరికొత్తమైనటువంటి నినాదాలతో ముందుకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా గత 2 దశాబ్దాలలో మనం గమనించినట్లయితే ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పాత్ర, ప్రజలకు కల్పిస్తున్నటువంటి అవగాహన, రైతుల్లో వస్తున్నటువంటి చైతన్యం గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఏదైనా వస్తువు మనం కొని ఒకవైపు పూర్తి స్థాయిలో ఆ వస్తువుని వినియోగించుకోవాలి అనుకున్నా, లేదా ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా, చౌకైనటువంటి ఆహారం, తక్కువకు వచ్చేటువంటి ఆహారం, నాణ్యత ఎలా ఉంది అనేటువంటి అంశాలు పరిగణించేటువంటి ఆహారం, ఇలాంటి వాటికి ఈ మొత్తం ప్రాతిపదికన ఈ ప్రమాణాలను పరిగణలోకి తీసుకునేటువంటి రోజులన్నీ కూడా పోయినాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైనటువంటి ఆహారం, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం, మనుషుల ఆరోగ్యాన్ని మరింత ప్రభావం చూపించేటువంటి ఆరోగ్యం, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి పౌష్టికాహారం, వీటి మీద మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2020 కోవిడ్ టైం నుంచి పూర్తి స్థాయిలో హెల్త్ మీద ఎక్కువ మంది దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా ముందు నుంచి మట్టికి ప్రాధాన్యత ఇవ్వండి, రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళేటువంటి ఆలోచన చేయండి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. సుభాష్ పాలేకర్ యొక్క విధానాలను అవలంబించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వైపు అత్యధికమైనటువంటి రైతులు మళ్ళాలి అనేది మాత్రం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి అంశం చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. రాష్ట్రాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలతో పాటుగా ఈ ఆర్గానిక్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్కి సంబంధించిన ఫార్మింగ్ ఇష్యూని కూడా దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్, మరి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా F2F అంటూ ఉంటాం, పూర్తి స్థాయిలో ఫార్మర్ టు ఫార్మర్, అంటే ఒక రైతు దగ్గర నుంచి మరో రైతుకి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాల వైపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజుల్లో ఒక వ్యవసాయ అధికారు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తితో ఇలాంటి అంశాలన్నీ తీసుకొని వెళ్ళి ప్రకృతి వ్యవసాయం వల్ల ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి, ఇంతవరకు ప్రయోజనం కలుగుతుంది. ప్రకృతితో మనం మమేకమై పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకున్నట్లయితే, రసాయన మందుల వాడకాన్ని తగ్గించినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది, మనుషుల ఆరోగ్యం బాగుంటుంది, నేల ఆరోగ్యం పరిరక్షించబడుతుంది, భూగర్భ సారాలు పరిరక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాల మీద రైతులకు అవగాహన కల్పిస్తే రైతులు కొంతవరకు వినేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలలో చాలా తక్కువ కనబడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక రైతు మరో రైతుని తన విజయ గాథలు చెప్పుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో సాధిస్తున్నటువంటి లాభాల బాటను పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి విధానాన్ని, తను గడించినటువంటి పూర్తి స్థాయి లాభాన్ని, భూసార పరిరక్షణ కోసం తను చేసినటువంటి కృషిని, తక్కువైనటువంటి పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందినటువంటి విధానాన్ని ఒక రైతు మరో రైతుకి ఖచ్చితంగా చెప్పినట్లయితే
సో ఫార్మర్ టు ఫార్మర్ అనేది సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రీసెంట్గా ప్రయోగాత్మకంగా కొన్ని కీలకమైనటువంటి వ్యవసాయ పద్ధతుల అవలంబన కోసం ఇలాంటి విధానాన్ని అవలంబించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు 2025-26 సంవత్సరాలకి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో 60,000 అంటే 60 లక్షల ఎకరాలకు సంబంధించి, అంటే 60,000 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా కేవలం ఈ మొత్తంలోనే 897 కోట్ల రూపాయలకు సంబంధించి 480 క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లస్టర్స్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించినట్లయితే ప్రకృతి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి విధానాలు, ప్రకృతి వ్యవసాయంలో రైతులకు ఇస్తున్నటువంటి సలహాలు, అవగాహన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కీలకంగా మారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం అసలు ప్రకృతి వ్యవసాయం ఎందుకు అవలంబించాలి, ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఉన్నటువంటి అంశాలలో కీలకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే, కోవిడ్ తర్వాత మానవుడు అందరూ కూడా ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇలాంటి సమయంలో భూమి యొక్క సారం క్రమంగా తగ్గిపోవడానికి రసాయనిక మందుల వాడకం, రసాయనాలకి సంబంధించినటువంటి వాడకాలకు సంబంధించి అత్యధికమైనటువంటి పెరిగినటువంటి పరిస్థితులు. విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు కూడా, విత్తనం వేసిన తర్వాత పూర్తి స్థాయిలో అత్యధికమైనటువంటి లాభాలు పొందాలి అని చాలామంది రైతులు రసాయన మందుల వాడకాన్ని విపరీతంగా పెంచేశారు. మొక్కలకి పట్టినటువంటి చీడపీడల్ని నిరోధించడం కోసం కొన్ని కీలకమైనటువంటి రసాయన మందులు వాడుతున్నారు. మార్కెట్లో దొరికినటువంటి మందులన్నీ తెచ్చేసి పొలంలో పిచికారీ చేసేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఆ మొక్క యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుంది, మొక్క మీద ఏదైతే ఉత్పత్తి వస్తుందో ఆ ఉత్పత్తి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఘటనల వైపు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటి, మొక్క పెరుగుదల స్వల్పకాలంలో ఇలాంటి రసాయన మందుల వాడకం ద్వారా అధిక ఉత్పత్తి ఇచ్చేటువంటి విధానాన్ని పక్కన పెడితే, ఫస్ట్ భూసారం అనేది క్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భూసారం తగ్గిన తర్వాత మట్టి యొక్క నాణ్యతను తగ్గిపోయిన తర్వాత మట్టిలో ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి ప్రభావం క్షీణించిన తర్వాత వచ్చేటువంటి ఉత్పత్తులపైన కూడా, ఇప్పుడు యాపిల్ పంట అయితే యాపిల్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు కానివ్వండి, మనం తినేటువంటి ఆహారాలకి సంబంధించినటువంటి వాటిలో కూడా రసాయన మందుల వాడకానికి విపరీతంగా పెరిగిపోతే ఆల్మోస్ట్ దీని ప్రభావం మానవుడి ఆరోగ్యం పైన కూడా ప్రభావం పడుతుంది. అంటే ఒక్క రసాయన మందుల వాడకం ద్వారా పంట నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, మొక్క క్షీణించేటువంటి పద్ధతులు కనబడుతున్నాయి, భూసారం తగ్గిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ పంటలు వేయడానికి, అంటే అంతర పంటలు కానివ్వండి, లేకపోతే పంటల మార్పి విధానం వల్ల వీటి మీద ఎక్కువ ఫోకస్ కావకుండా ఒకే పంట వేయాలి, ఆ పంట వేసిన దాంట్లో ఎక్కువ ఉత్పత్తి సాధించాలి, ఇలాంటి అంశాలు ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. తిన్నటువంటి ఆహారపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం పర్యావరణ కాలుష్యానికి కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. వేసేటువంటి ఒక్క రసాయన మందుల వాడకాల వల్ల పంటలకు సంబంధించినటువంటి ఇది ఉంది. ఆల్మోస్ట్ ఇది గాలిలో కలిసిపోయి పర్యావరణపరమైనటువంటి కాలుష్యం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి చెక్ పెట్టడం ఎలా, భూసారాన్ని పరిరక్షించడం ఎలా అనేటువంటి పద్ధతులు నిజంగా ఒక్కసారి మనం ఆలోచించాలి. మన పూర్వీకులు, మన గతంలో ఉన్నటువంటి వారు, మన పూర్వ కాలంలో ఉన్నటువంటి మన కుటుంబీకులు వ్యవసాయం మీద ఆధారపడిన వారు, ఇదే రసాయన మందుల మీద, ఇదే చీడపీడలకు నిరోధానికి అవసరమైనటువంటి మందుల మీద, ఇదే క్రిమికీటకాలకి సంబంధించినటువంటి మందుల మీద, మనం పిచికారీ అత్యధికంగా చేస్తున్న లాభాల ఉద్దేశంతో చేస్తున్నటువంటి మందుల మీద ఆధారపడి మాత్రమే వారు వ్యవసాయం చేశారా? అలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయా అనేటువంటి అంశాలు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దానికి సమాధానం వెతకాలంటే చాలామంది భూతత్వం వేసి వెతికినా దొరకనటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అందరూ కూడా లాభాల బాట పట్టడం. కానీ గతంలో ఉన్నటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా భూసార పరిరక్షణ కోసం ఇంట్లోనే కంపోస్ట్ ఎరువుల్ని తయారు చేయడం, ఏదైతే ఆవు యొక్క పేడ, వీటికి సంబంధించినటువంటి పేడలతో వాళ్ళే ఎరువును తయారు చేసుకునేటువంటి పద్ధతులు, మొక్కల యొక్క నాణ్యతను పరిరక్షించేటువంటి పద్ధతులు, అంటర్ పంటలను ప్రోత్సహించేటువంటి పంటలు, మరీ ముఖ్యంగా పంటల మార్పి విధానానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఇలాంటి అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో హరిత విప్లవం వచ్చిన తర్వాత తక్కువ దిగుబడి, మరి ముఖ్యంగా తక్కువ ఏదైతే కమత, భూమి యొక్క కమత పరిమాణం ఉందో ఈ కమత పరిమాణంలో తక్కువ ఏదైతే ఉత్పత్తి పరిమాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి తక్కువ పెట్టుబడికి సంబంధించి అత్యధిక లాభాలు పొందాలి అనేటువంటి
ఆశ అండం కన్నా అత్యాశ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది. కాబట్టి ఏదైతే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి అంశం దీన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఒకటి మన పెట్టుబడికి సంబంధించి తగ్గేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం పెద్ద పెద్ద మందులను కొనేసి పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని ఒక్కసారిగా లాభసాటి వైపు అడుగులు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. సో పంట యొక్క పెట్టుబడి మనం పెట్టేది తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండు, పూర్తి స్థాయిలో భూమి యొక్క సారాన్ని పరిరక్షించినటువంటి వారు అవుతాం. భూసార పరిరక్షణ ద్వారా ఆల్మోస్ట్ ఏమవుతుంది, భూమి యొక్క నాణ్యత పెరుగుతుంది, మట్టి యొక్క నాణ్యత పెరుగుతుంది. మీరు 1-2 పంటలకి కావలసినటువంటి నాణ్యత మొత్తం కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రసాయన మందులు లేకుండా కీలకంగా పూర్తి స్థాయిలో మాత్రం వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే మానవుడి ఆరోగ్యం పరిరక్షించినటువంటి వారు మొత్తం, పర్యావరణాన్ని పరిరక్షించినటువంటి వారు మొత్తం. సో ఈ మొత్తానికి కారణం కేవలం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి విధానాలను, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మనం అవలంబించడం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కేవలం ఈరోజు దావోస్లో జరిగినటువంటి పర్యటనలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కోసం కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటూనే ఈ ప్రకృతి వ్యవసాయానికి కావాల్సినటువంటి ఈ మార్కెటింగ్ సదుపాయాల్ని కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే 972 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది. కాబట్టి ఎగుమతులు దిగుమతులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కావాల్సిన కీలకమైనటువంటి ఒక డెవలప్మెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి సౌకర్యం మొత్తం కూడా తీర ప్రాంతంలో ఎక్కువగా ఉంది. కాబట్టి సో ప్రకృతి వ్యవసాయానికి, మార్కెటింగ్కి, విదేశాలకి మనం ఎగుమతి చేసినట్లయితే సో మరింత లాభాలు ఆర్జించేటువంటి అవకాశం కనబడుతుంది. సో రైతు అంటే ఫార్మర్ టు ఫార్మర్ ఏదైతే ఈ పద్ధతికి సంబంధించిన అవగాహన, శిక్షణ ఇవి రెంటిని కల్పించాలనేది మాత్రం ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఉద్దేశంగా కనబడుతుంది. ఆల్మోస్ట్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలను బేరీజ్ వేసుకున్నప్పుడు కొంతవరకు 18 లక్షలకి సంబంధించినటువంటి రైతులకి, మరి ముఖ్యంగా 20 లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయం వైపు మాత్రం మళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఈ 18 లక్షలకి సంబంధించినటువంటి రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల రైతులకు కూడా మరింత అవగాహన కల్పించాలనేది మాత్రం ఏపీ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అట్ ద సేమ్ టైం 20 లక్షల ఎకరాలకి మాత్రం ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేటువంటి ఆలోచన మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో వీటి ద్వారా ఒకటి పర్యావరణం తగ్గించడం, మానవుడి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, భూగర్భ సారాన్ని పరిరక్షించడం, మీ నేల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం, మట్టి నాణ్యతను పరిరక్షించడం, మరి ముఖ్యంగా పర్యావరణం యొక్క కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నిరోధించడం. ఇలాంటి అంశాలు బేరీజ్ వేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ పరిరక్షించబడితే మానవుడి ఆరోగ్యం కూడా పరిరక్షించేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువ మంది రైతులు మళ్లించాలనేది మాత్రం ఏపీ ప్రభుత్వం కీలకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయంటే, అంతర్జాతీయ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య చర్చకు తెస్తున్నారు అంటే మాత్రం దీంట్లో కీలకంగా మారేటువంటి ఇష్యూస్ చాలానే కనబడుతున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఫస్ట్ అవగాహన అవసరం. రెండు, రైతులకు కావాల్సినటువంటి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. వీటి వల్ల కలిగేటువంటి లాభాలను మీరు ఒకసారి అంచనా వేసుకోండి. సో రసాయన మందుల వాడకం ద్వారా మార్కెట్లో కనబడేటువంటి ప్రతి మందును అవగాహన రాహిత్యంతో తెచ్చుకోవడం ద్వారా మనం నష్టపోవడం తప్ప, ప్రకృతికి నష్టం కలిగించడం తప్ప మరో కారణం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యవసాయం అనేది మన భవిష్యత్తుకు భద్రతనిస్తుంది. కాబట్టి భవిష్యత్తు తరాలకు మన యొక్క నాణ్యతను, మరి ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు మనం కీలకమైనటువంటి వనరులను అందించినప్పుడు మాత్రమే మరింత ఉపయోగకరంగా ఉంటుందనేది మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా పాడి పంటలు కార్యక్రమం ద్వారా మాత్రం మీకు ప్రత్యేకమైనటువంటి అభ్యర్థనను మేము కూడా చేస్తున్నాం. సో ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాడి పంటలు కార్యక్రమం.